కార్ పూజ అయితే అయిపోయింది. మా అన్నయ్య కారు వాళ్ళు ఇక బయలుదేరుతున్నాం ఇంటికి. పాప చూడు, ఇక్కడైతే ఎక్కువ తాకింది, ఇక్కడ కొంచెం తక్కువ తాకింది, కానీ ఇక్కడే బ్లడ్ ఎక్కువ వెళ్తుంది. ఇక్కడ ఓన్లీ హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. పొద్దున లేచేసి అయితే ఇక ఊడ్చి ఆడికైతే చల్లేసాను. ఇక మా ఆయనకైతే దెబ్బ తాకింది. పొద్దున కోళ్ళు ఇచ్చారు, అప్పుడు ఇక కంక గుచ్చుకున్నాడు, వాచినట్టు పొద్దున్నే దెబ్బ తగిలింది అనమాట. కొద్దిగా అయితే కన్ను పోతుండే. ఇదిగోండి పైన గుచ్చింది, పైన ప్లస్ కింద గుచ్చింది, మొత్తం బ్లడ్ వెళ్ళింది. ఇక పసుపు రాసేసరికి కొంచెం తగ్గింది. ఇదిగోండి నాకన్నా ముందే లేచిండు మా ఆయన. కోళ్ళు ఇరుస్తుండగా కంక గుచ్చిందట. గుచ్చిన తర్వాత అయితే నాకు చెప్పిండు, నన్ను లేపిండు. కొద్దిగా అయితే కన్ను పోతుండే. ఇదిగోండి బాగా బ్లడ్ అయితే పోయింది. ఇప్పుడైతే ఇక తగ్గింది, పసుపు పూసేసరికి ఉబ్బింది కన్ను అయితే, వాచినట్లయింది. పైన తాకింది కదా, అందుకే వాచినట్లయింది. కొంచెం కింద తాకితే ఇక కన్నుపోతుండే. కోళ్ళను పిల్ల వచ్చిందేమో మొత్తుకునేసరికి లేచిండట 4:30కి. ఇక చీకట్లో ఏం కనబడలేదు, కంకకు వచ్చింది. ఇదిగోటి ఫ్రెండ్స్, చూడండి ఎంత దెబ్బ తాకిందో. ఎందుకంత పొద్దున్న లేచినామంటే పిల్లేమో పట్టుకుంటుందేమో లేచిన అంట. కళ్ళు మీద పైన తాకింది, ఇక్కడైతే ఎక్కువ తాకింది, ఇక్కడ కొంచెం తక్కువ తాకింది, కానీ ఇక్కడే బ్లడ్ ఎక్కువ వెళ్తుంది. ఇక్కడ ఓన్లీ పైన తోలు వెళ్ళినట్టుంది. కొద్దిగా అయితే పరిచయం అవుతుంది. పువ్వింది, వాచింది, ఇక పైన వాచింది. ఎందుకు అంత తొందరగా లేచినావు చెప్పు? ఏం తీసుకెళ్తుంది కోళ్ళ? మొత్తుకుంటే లేచుడేనా? బాడబీడ కంక వచ్చింది పరిచయం. కనుక వెళ్ళింది, బయట వెళ్ళింది. ముసలి తాత వాళ్ళ కంకనా? ఈ పందిరి ఉన్నది కదా తాత వాళ్ళది, ఆ కంక అయితే కూర్చిందట. చేసిన తర్వాత వాకింగ్ కూడా పోయి వచ్చిన తర్వాతనా? చీకటి ఉండే 4:30 అప్పుడు, అందుకే. ఇప్పుడైతే సొరకాయ కట్ చేసి సొరకాయ కర్రీ అయితే చేసిన ఫ్రెండ్స్. అన్నం అయితే ఉడికింది. ఇప్పుడైతే ఇక నీళ్ళు పెట్టాలి ఆమెకి. మా ఆయన అయితే ఆసిబాద్ పోతారట. కన్ను మొత్తం ఉబ్బింది. మా అన్నయ్య వాళ్ళది పండుగ ఉన్నారు, సో ఆ పూజ చేస్తాడు, వెళ్దామని వచ్చింది పొద్దున్న. పూజ చేయడానికి అయితే పోదాం రా అని పిలిచిండు. ఇక పిలవంగా పోకపోతే మంచిగా ఉండదని మా ఆయన అయితే ఇక మా కృతిక పాపాన్ని పట్టలేదు అంటున్నాడు. తక్కువ వేడి నీళ్ళు పెడతా. స్నానం చేసినాం. ఇక మా ఆవిడ తప్పితే అందరూ స్నానం చేసినాము. మా పాపనైతే రెడీ చేస్తుంది. మా ఆవిడ పాప వస్తా అంటుంది నాతోటి. చైత్రమ్మ తొందరగా స్నానం చేసి నేను కూడా స్నానం చేసేసిన. ఈ పొద్దున దెబ్బ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయినా. ఈమె కూడా రెడీ అవుతుంది. ఏమైనా ఏం కాదు, చిన్న దెబ్బ అయింది ఆమెకైతే. అక్కడ నిన్నటి నుంచి ఆ చూపిస్తుంది. అది ఏం కాదు, ఏం తగ్గుతుంది. పూజ చేస్తావు మమ్మీ. పాపకైతే అన్నం తినబెడుతున్నా. మా వాళ్ళు అయితే ఇక బయలుదేరుతున్నారు. మా కృతిక పాప రెడీ అయ్యి అక్కడ ఆల్రెడీ కూర్చున్నది కారం మీద ఎక్కి. ఈమెకైతే ఇక అన్నం తినబెడుతున్నా. ఈమె కూడా కొంచెం రుసు చేసింది. మనం తర్వాత పోదామనేసరికి సైలెంట్ అయిపోయింది. సరే వెళ్తా. బాయ్ బాయ్. స్కూల్ పోయాడు.
ప్రతిదాం యా పూజాం చలంతే సుత్రో భవ కుంకుర్భవ చిత్రసన్నా భవ ప్రదా భవ ప్రదా పుణ్యో భవ దివరాజదేవ తద్దినోమ అదే మూర్త సమూర్తస్తు ఇత సమూర్తకాల సూర్యాదీనో నవనగ్రహ విశాల ఫలసు ఇక్కడైతే పూజ జరుగుతుంది. మేడే కూర్చున్నాం కదా. ఇటు 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 బొట్టు పెట్టి నీకు పెట్టిండు పెట్టినా పెట్టిండా తీయద్దు తీయద్దు. అన్నయ్య అయితే ఇక మొత్తం కారు చుట్టూ తిరుగుతాడు. ఇక అల్లం దగ్గరికి వచ్చినట్టు ఇక మొత్తం ఇది చేస్తున్నాను పంతులు ఆయన. ఇది గుడి జనకాపూర్. ఇదంతా గుడి మీద ఉన్నది గుడి. పాప అయితే జయ అంటా ఉంది. అన్నయ్య కొడుకు ఇంకో అతను అయితే ఇంకో అన్నయ్య కొడుకు వచ్చిండు. సో ఇది పూజ జరుగుతుంది. కార్ పూజ అయితే అయిపోయింది. మా అన్నయ్య కారు వాళ్ళు ఇక బయలుదేరుతున్నాం ఇంటికి. పాప చూడు ఏమి ఇస్తున్నాం, ఏమి తింటున్నాం? స్వీట్ తింటుంది. ఏమైతే ఏమి ఇస్తుంది? తింటున్నావు స్వీట్ తింటున్నా? లడ్డు 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 తింటాను. ఆల్రెడీ మూవ్ చేసి ఒక నిమ్మకాయలు అయితే ఎక్కించిండు. ఇప్పుడు అది ఇక ఇంటికి బయలుదేరుతాను. నువ్వు కూడా సెల్ కొనుక్కున్నా ఇట్లా పెట్టుకున్నా. అసలు పోతాం. అసలు పోయి స్వీట్ కొని ఇంటికి పోతాం. మంచి కూర్చో. ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఆయన టమాటాలు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఒక గంట అయింది వచ్చి. ఇక మా ఆయన వచ్చిన తర్వాత స్నానం చేసేసి ఇక బట్టలు ఉతికేసి అన్నం తిన్నా. అన్నం తిన్న తర్వాత ఇది టమాటాలు వేయడం స్టార్ట్ చేసిన. మళ్ళీ ఖరాబ్ అయితే ఇక్కడ కోళ్ళు వస్తున్నాయి, అందుకే తీసుకురావా. ఇది జరుపు కొంచెం జరుపు అటు బాగానే ఖరాబ్ ఉన్నట్టు లోపల చూడాలి. ఇగో ఎట్లా దొరికింది పెట్ట 700 పెట్టాలి దొరికిందట ఫ్రెండ్స్. ఎంత కమ్మదు, ఇన్ని ఖరాబ్ ఉన్నాయి. ఎంత కమ్మదు? 40 రూపాయలు. దుబ్బ దుబ్బు ఉన్నాయి. ఇవి నిన్న కోసిన టమాటాలు. ఇట్లా తోడమే ఉంటే నిన్న కోసిన టమాటాలు. లేకుండా మొన్న తోడమే అంటే ఖరాబ్ ఉన్నాయి లోపల. కొద్దిగా పాప అయితే పడుకుంది. మా చైత్ర పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఆమె ఎడుపు ముఖం చేసి పెట్టుకొని వెళ్ళిపోయింది. నన్ను తీసుకెళ్ళాలి. మిర్చిలు తెస్తా అన్నా కదా, మళ్ళీ నేను అద్దె అనలే, తీసుకురా మరి తీసుకొస్తే అన్నా. ఉన్నాయి కదా అన్న, సరిపోతే ఉంటుందండి. ఉండే రేపు రేపు పొద్దున రేపు చేపల గిరాకీ తక్కువ ఉన్నది రేపు. ఏం లేదు గిరాకీ అంత. చాయ్ గిరాకీ కూడా ఏం లేదు. చాయ్ చేసి అక్కడ పెట్టేసిన ఫుల్ అమ్మలేను ఒక్కటి కూడా. నేను ఒక్కటే అమ్మిన అంతే. అట్లనే ఉంది చాయ్. ఆ తాత కూడా ఇవ్వాలి. మా నాన్నమ్మ వచ్చింది, అప్పుడే వచ్చింది. చైత్ర కోసం వెయిట్ చేస్తాంది. వస్తే చూసిపోతాని. కృతిక ఇటు చూడు, ఏం చేస్తాను? పండుకొని లేచింది. బ్యాంక్కి వచ్చింది. చైత్రని కూడా చూసిపోతాని ఆగింది. గింజలు అయితే వచ్చిన బిర్యానీ చేస్తుందట. బిర్యానీ అండా బిర్యానీ పోయినాయా కోతులు? ఇత్తులేసి చేస్తుందట. ఆగో మా నాన్న పోయిండే కోతులకు బెదిరి చేదాక టమాటాలు జోకుపోవాలి.
తొక్క పారేసింది అరటి పండు. ఏవా అక్కడ చేతులు బక్రీదా అంటే ఏవా ఎటు అట్నుంచిపో బకెట్లో కడుగుపో అంటే అక్కడ పో బకెట్లో పో. ఈమె కూడా తెలుగు అర్థమవుతుంది. బకెట్లో కడుగుపో అంటే అక్కడ పోయి కడుగుతుంది. చైత్ర వస్తుంది ఇగో. చైత్ర వస్తుంది. చైత్ర పాప అయితే అక్కడ ఆగింది. అక్కడ కూడా పిల్లలు దిగేటోళ్ళు ఉన్నారు. కృతిక రాయిగా మా ఆయన అయితే మిర్చిలు కట్ చేస్తున్నాడు. మా పాప యాపిల్ కట్ తింటాను. ఏదో కట్ చేసి అన్నది. అది కట్ చేయరాలేదు. ఎలాగో కట్ చేసి ఇచ్చిన తింటా. నేను పిల్లల్ని గెదుముతాండి. కోడి పిల్లల్ని తినుకుంటా గెదుముతాను. ఆమె మా నాన్నమ్మ అయితే ఇక ఇంటికి పోతా అంటుంది. ఇంటికి పోతుంది. ఇక ఉండు అంటే నేను ఉండా అంటుంది. ఉండు ఈ రోజుకు ఉండు. అయ్యో అమ్మ లేదు అక్కడ. ఈ మీ వదిలే ఉన్నదైతే దాన్ని గెలిపించి మాట్లాడాలి. మా అమ్మ అయితే ఊరికి పోయిందట. రాఖీ కట్టడానికి ఫస్టే పోయింది మా అమ్మ. మేము పోతామని ఫస్టే పోయేస్తుంది. మా అత్తమ్మ నేను పోతాం కదా ఫస్టే పోయేస్తుంది. క్లీనింగ్ అయిపోయింది. ఇక మొత్తం బియ్యం వేసారు కోళ్ళు. చైత్ర టీచర్ ఏమైనా అన్నదా? ఏమనలే. ఇగో కొంచెం ఇయ్యవు చైత్ర పాపమే. ఇగో అక్క దగ్గర ఉన్నది. లేదు కానీ తినాలి. అదేదో గెలికిస్తాను మళ్ళా. టీచర్ ఏమైనా అన్నదా? ఎక్కడో పడ్డావు కదా, నెత్తికి చూడు దెబ్బ రాకి ఉన్నది. ఇటు తిరుగు, డాడీకే తిరుగు, ఇటు చూడు నెత్తికే. ఏం తింటున్నావు కృతిక? స్నానం చేసినట్టు ఉన్నావా? పొద్దున పూజకు పోయింది ఇల్లు, స్నానం చేసినట్లేదు. ఈ అంటది పడెత్తాను, ఈ అంటాను ఆమెను పాపం. అన్నం తిన్నావా మొత్తం? తిన్నావా అట్టిగా? నేను మంచిగా ఉండేనా కూర? డాడీ మంచిగా లేదన్నారు. అడుగు ఒకసారి ఎట్లా ఉండే డాడీ అని. కప్పుకుంటాను. ఇక మా నాన్నమ్మ పోతుంది. నువ్వు పోతావా? పో. వాడి కూడా పోతావా? బాగా చెప్తాను. ఇక పోతాను. రేపు రా అని పిలుస్తాను. ఇగో పోతావా? పో పో పో, ఉరుకో. వస్తుంది. నువ్వు మెల్ల కూర్చో. చెప్పులు వేసుకున్నావా? కూర్చో. వస్తలేదు పాప. కాదు ఎక్కచ్చి ఏం కాదు. పో. నీ బండి అయితే ఆయన తెలుసు. పోతున్నావా? రేపు రండి. ఎల్లుండి వస్తాం. రేపు రా. ఓ కడిగితో చేస్తావు. పోతాను. ఓయ్ అట తీసుకెళ్ళనందుకు. ఇగో ఫ్రెండ్స్, ఇవైతే రాఖీ పూలు ఇప్పుడు పూస్తున్నాయి. వర్షం వచ్చినప్పుడు మొత్తం తీగ పడిపోయింది కదా, ఇప్పుడైతే ఇక మొత్తం మంచిగా తీగ పాకి పూస్తున్నాయి పువ్వులు, మొగ్గలు వస్తాయి. రాఖీ పండుగకి ఖచ్చితంగా పూస్తాయి అన్నమాట. ఇది ఒక 4-5 పూసుంటాయి బ్లూ కలర్లో మంచిగా. ఇదిగోండి ఎంత మంచిగా ఉంది కలర్. పొద్దున్నైతే సూపర్ ఉంటుంది. ఇట్రా డాడీ కొడతాడు మరి నిన్నురా. రోడ్కి ఎటు పోతావు? ఎందుకు పడతావు? అది తినడానికి సంవత్సరం పడుతుందా? నిలబడుతుందా? పైన కూడా పూసున్నాయి చూడడానికి, కానీ మంచిగా వస్తాయి.
విత్తనాలు పే మీద పడతాను. మా ఆయన కన్ను చూడండి ఫ్రెండ్స్, ఉబ్బినట్టు. నానమ్మ పోయిందని గింజలు పడతాన్నాయే చూడు, గింజలు పడతాను. మంటలు అవుతుంది మళ్ళీ కారం. టేబుల్స్ ఇంకా తీయలేదు ఫ్రెండ్స్. ఇక మా ఆయన కట్ చేసినాక అయితే టేబుల్స్ తీస్తాం. మా ఆయన అయితే మిర్చి వేయడం స్టార్ట్ చేసింది. తాతది అయితే ఫస్ట్ గిరాయికి ఈరోజు. బోని తాతది మంచిగా ఉంటుంది ఫస్ట్ గిరాయి. అమ్మగా నీక, అమ్మకా నీక అంటే ఒక్కటే తింటావా? మా ఆయన అయితే ఫస్ట్ వేసి ఫస్ట్ గిరాయి తాతది. ఆల్రెడీ సగం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ దీని మీద ఉన్నాయి చూడు. ఇక్కడైతే అన్ని రెడీ చేసి పెట్టేసినాయి. ఇమ్మంటాను ఇయ్యాలనా ఇయ్యాలనా కలుపుదాం మనం. ఫస్ట్ ఇదే అయితే మా ఆయన కప్పింగ్ తింటున్నాను. ఇక్కడైతే కొన్ని కప్పింగ్ తింటాను. వేసి కప్పింగ్ వేసింది అన్నీ ఇట్లా కరెక్ట్ చేసేది. ఆయన అయితే మళ్ళీ మిర్చిలు వేస్తాడు. ఇక క్లోజ్ చేసే టైంకి గిరాయి వచ్చిందనమాట. మళ్ళీ టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. ఇక క్లోజ్ చేద్దాం అనుకున్నాం. పిండి మొత్తం అయిపోయింది. మిర్చిలు కూడా ఎంత అన్నారు చిన్న 100 రూపాయలు అనేసరికి మళ్ళీ కట్ చేసి పిండి తడిపి చేస్తున్నాం. అన్నీ చేసి మళ్ళీ మొత్తం అయిపోయినాయి. ఫస్ట్ కట్ చేసినాయి మళ్ళీ మొత్తం పెట్టేసిండు. ఇక ఆల్మోస్ట్ బంద్ చేద్దాం అనుకున్నాం. ఇక 100 రూపాయలు అనేసరికి మా ఆయన చేద్దాంలే అని చేస్తున్నారు. మా పిల్లలు అయితే అన్నం తిన్నారు, మేమైతే తినేది ఉన్నాం అనమాట. గింజల అన్నం అయితే చేసిన ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే తిన్నారు ఇద్దరు. ఇక వాళ్ళ డాడీ మిర్చిలు కూడా చేసి ఇచ్చిండు. మిర్చిలు కూడా తిన్నారు, అన్నం కూడా తిన్నారు. తినలే మొత్తం ఇట్లా అన్నం తింటారు. చైత్ర అంత తినలే, కృతిగా తిన్నది. అన్నం తిన్నది, మా పక్కడి కూడా తిన్నది. ఇప్పుడు తిన్నారు కదా, అన్నం తిన్నది రాదా? తిన్నారు. కొద్దిగా ఉంచిన నీకు నేను తిన్నని రోజు పకోడీలు మిర్చీలు చేసిస్తున్నారు మా ఆయన. నాకు కూడా చేసి ఇచ్చాను, కానీ ఇప్పుడైతే నేను తింటలేను. ఆయిల్ ఫుడ్ తినద్దని అసలుకి తింటలేను అనమాట. ఆ రోజు ఇంట్లో పూరీలు చేసినా కూడా తినలేదు. మధ్యాహ్నం ఆఖరికి తిందా ఒక్కటి ఉండే, 2 ఉండే. తిందామనేసరికి చోటు కడిగేసింది మా కృతిక బాబా తీసుకెళ్ళి. అదని తినలేదు. మొత్తం ఇప్పుడు కట్ చేసుకున్నారు మిర్చిలు. వీళ్ళకి ఎదురైంది. మా పాప ఇక్కడ కూర్చొని చూస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు. వాళ్ళ పిల్లలకి కావాలని వీళ్ళు ఏడ్చిందట. వాళ్ళ డాడీ తీసిస్తున్నాడు 100 రూపాయల మిర్చిలు. అంత కొలతలతో చేస్తుందయ్యా. నూనె కూడా 1 kg పోసిన కదా. నూనె 1 kg పోసిన అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు అయిపోయింది. కొంచెం పాకులు అంతా ఉంది. ఫ్రెష్ నూనె డైలీ రోజుకు రోజు పోస్తున్నాం అనమాట. మిర్చిలు వేస్తున్నారు మా అన్నీ ఒకసారి వేస్తావా? ఎక్కువ నూనె ఉంటే ఎక్కువ మిర్చిలు పడతాయి. ఎప్పుడైతే దానికి అంటిన చీమలు నిన్న లేకుండా ఈరోజు మళ్ళీ
మొత్తం ప్లేట్ గీట్ అన్నీ తీసేసిండు. మసాలా డబ్బాలు కూడా, కారం డబ్బా, ఉప్పు డబ్బా మొత్తం లోపల పెట్టేసిండు. మళ్ళీ 100 రూపాయలు అనేసరికి ఇక చేస్తున్నారనమాట మా ఆయన. మా పిండి కూడా ఫస్ట్ తడిపింది అయిపోయింది. పిండి అయితే నేను ఎంత కలిపినా అంటే ఫస్ట్ అయితే 1 kg కలిపిన, మొత్తం అయిపోయింది. ఈరోజు అయితే కొంచెం ఎక్కువ గిరాకీ అయిందనమాట. ఇదిగోండి, పొద్దుంతా ఏం కాలేదు షాప్లో అంత గిరాకీ. బ్యాంక్కి కూడా ఎవరు రాలేదు. పొద్దున మబ్బు ఉండే, తర్వాత అయితే ఫుల్ ఎండ కొట్టింది. ఇక ఎవరు రాలేదు కదా బ్యాంక్కి, శనివారం కదా, బ్యాంక్ లేదనుకుని చాలా మంది రాలేదు. ఏం గిరాకీ కాలేదు. పొద్దుంతా ఒక 5-6 వందలు అయితే గిరాకీ అయింది. చాయ్ కూడా పోలేదు. 1 లీటర్ పాలు కూడా ఒడగలేదన్నమాట చాయ్ చేస్తే. అట్టిగానే ఇప్పుడు ఈవినింగ్ మొత్తం గంజు ఫ్లాస్క్లో చాయ్ పడేసిన. మేము కూడా తాగుతలేము కదా, ఇక పడేసిన అనమాట. ఒక 3 చాయ్లు అయితే అమ్మిన. 3 అంటే 3 చాయ్లు అమ్మిన. ఏం చాయ్ గిరాకీ కూడా కాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం మిర్చిలది కూడా అవుతుందో లేదో అనుకున్నాం, కానీ మిర్చిలది అయితే అయింది. ఇదిగోండి, సొరకాయ తీగ అయితే మంచిగా పాకుతుంది. చేస్తున్నాడు. ఇక బంద్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక మిర్చిల గిరాకీ అయిందని చేస్తున్నాం. ఇది మొత్తం ఎట్లనో అయిపోతుంది. ఇది ఎందుకో దీనికి ఏదో పురుగులు పడ్డాయి చిక్కుడు తీగ మీద. మొత్తం ఇది అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఇక అది చచ్చిపోతుందేమో. చీకటి పడిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ అందరు పడుకున్నారు అనమాట. 8:30 అట్లా అవుతుంది. 8:30 దాటింది. 8:40 అయితే టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇక మేమైతే తొందరగా క్లోజ్ చేసి అన్నం తినాలా. నేనైతే మధ్యాహ్నం అన్నం తినలే, ఆకలి అవుతుంది. మా పిల్లలైతే ఇప్పుడు తిన్నారు. ఇక మేము తినేది ఉన్నాం. మా ఆయన నేను కలిసి తిందామని ఇక పిల్లలతో తినలేదు. మా ఆయన తినమన్నారు కానీ నేనైతే తినలేదు. ఇది మొత్తం క్లీన్ చేసినాం, కానీ మధ్యాహ్నం ఒకసారి వర్షం వచ్చేసరికి మళ్ళీ మచ్చలు పడ్డాయి. ఇక వాళ్ళకైతే పార్సల్ కట్టి ఇచ్చేసిండు. అతనికి 50, అతనికి 50, 100 రూపాయలు అయితే ఇచ్చేసిండు. ఇదిగోండి, ఈరోజు అయితే ఎక్కువ గిరాకీ అయిందని చెప్పాను కదా. ఈరోజు మా ఇదిగోండి మిర్చి గిరాకీ ఈరోజు ఎక్కువ అయినా చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక తొందరగానే స్టార్ట్ చేసినాం మిర్చిలు కూడా. ఎన్నిటికి 5టికి స్టార్ట్ చేసినాం కదా, 5టికి అయితే స్టార్ట్ చేసినాం. ఇక దానికి ఫలితం ఈ 900. ఎంత? 400 లాస్ట్ ఒకటి వేసినాం, మళ్ళీ పిండి కలిపినా కదా 400 మిగిలిన 500 పోను. 3000 మొత్తం అయితే 3000. డే 13 డే 13 రోజున అయితే 3000 మొత్తం కలిపి 3000 రూపాయలు అయితే జమ అయినాయి ఫ్రెండ్స్. 50,000 కావడానికి ఎన్ని రోజులు పడుతుందో మీకు గెట్ చేసి ఒకవేళ కామెంట్ చేయండి. ఇదిగోండి, తింటానే ఉండు. మా ఆయన బనీని చూడండి ఎట్లయినా, టీ షర్ట్ మంచిగా అయింది. షర్ట్ వేసుకోలే. ఇగో మట్టి తాగుతాడు చూసిండా. అక్కడ భజన అయితే స్టార్ట్ అయిపోయింది. కాళ్ళు వస్తున్నాయట పాపం. ఇక మధ్యాహ్నం అయితే అది కన్ను కూడా వస్తుంది అన్నాడు. కొద్దిసేపు పండుకోమన్నా. ఇక పండుకునే సరే కొంచెం రెస్ట్ అయినట్టు అయింది. ఇప్పుడు తాపద్దు మట్టిని. ఇప్పుడైతే షాప్ క్లోజ్ చేసేస్తాం. టైం వచ్చేసి 9 అవుతుంది. అరగంట అయిపోయింది చూడంగానే. భజన కూడా స్టార్ట్ చేసిండు. 9కి స్టార్ట్ చేసేసి 10:30కి బంద్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే అందరు కూడా చేన్లల్లో పనికి పోయేస్తున్నారు కదా, తొందరగానే బంద్ చేస్తున్నారు. కొత్త చేపించిన టేబుల్స్ కూర్చోడానికి కుర్చీలు అయితే ఇరగొడుతున్నారు. అందుకోసమే ఇవి దేని ఐరన్ అయితే చేపించిన. ఒక్కదాన్ని పెట్టచ్చు. ఇగో పడతావులే. తమ్ముడు వస్తే తమ్ముడు అయితే సాయపట్టమన్నా. నాకైతే బాగా కాలు వస్తున్నాయని వచ్చింది, పడతా అని చెప్పింది. మా వేడిగా పడతాను. దాదాపు ఒక 3-4 అవర్స్ అయితే నిలబడ్డా. ఈ లైట్ చూడండి, మా ఎంత పెద్ద లైట్ పెట్టారు. ఇంక బయట మా చూడడు వచ్చింది. వీళ్ళు అన్నం తిన్నది. పట్టకు వదిలే, కొడుతుంది కూడా, కిరుకుతాయి. ఇలా పెట్టేస్తాడు. మొత్తం పెట్టేస్తాడు. బాలు కూడా కుక్కను పట్టుకొస్తాడు సాయంత్రం. ఇగో బాలు అంటుంది. బాలు మా మానాల కుక్కను తీసుకొచ్చింది బయటకు. ఆయన అది ఊర్లో పెంచి కుక్క పోతారు 2 రోజుల నుంచి. ఇట్రా పెట్టరా. కుర్చీలో చేపించిన మొత్తం అయితే 5,000 రూపాయలు అయింది కుర్చీలకు. ఇట్రా పెట్టరా, ఇట్రా. 9 అయితే అంత 9 అయితే పండుకుంటే నిద్ర పోదా. ఇగో కొరుకుతాను.
ఓ భజన నడుస్తుంది ఇక ఇంకా ఆడ గుడిగర్ర భోజనం నడుస్తుంది. ఆడ చిన్న నడుతుంది, జూమ్ చేస్తాయి. వీడైతే బయట కూర్చొని భోజనం చేస్తామంట ఆడ. షాప్ అయితే క్లోజ్ చేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక అన్నానికి కూర్చున్నాం, కాల్ చేసి ఉడకడుకోవడం మంచిగా ఫ్రెష్ అప్ అయితే. మా చైత్ర పాప ఆల్రెడీ పండుకుంది, తిన్నది, ఇక పడుకున్నది. ఇగో ఈమె తిన్నది కానీ మళ్ళీ మాతో తినాలా. ఇగో బజ్జీ ఇవ్వంటారు కొన్ని మిగిలినాయి, మిగిలిన చేసాం. అప్పుడు చేసిండు, వీళ్ళకి చేసి ఇచ్చిండు కదా, అప్పుడు తిన్నారు. కొన్ని మిగిలినవి తినగా ఇప్పుడు ఇస్తాడు. వేరే గింజలన్న వేసి మా కూడా బిర్యానీ అంట పచ్చి కారం వేసి చేసింది. పండు మిరపకాయ కారం అయితే వేయలేదు ఫ్రెండ్స్, పచ్చి కారం. ఇవైతే మిర్చి ఇస్తా బేటా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది వీడియో ఇస్తున్నారు కానీ కామెంట్ చేస్తారు. ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాగా చెప్పాడు, బాగా చెప్పు. బాయ్కి అయితే రెడీ ఉంటాం ఫ్రెండ్స్. బాయ్గా అన్నం తినేస్తాం. చూడ తినలే, తిన్నాడు, తిన్నాడా? బాగా తిన్నాడు. బాగా తిన్నాడా? ఏం బాగా ఇంత అన్నం సరే సరే.